గారు నమస్కారం. ముందుగా మీకు శుభాకాంక్షలు చెప్పాలన్నయ్య. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఒక అరుదైన ఘనత సాధించారు మీరు. న్యూఢిల్లీలోని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారి యొక్క సాంస్కృతిక నాటక రంగ చైర్మన్‌గా మీకు రావడం అనేది నిజంగా అరుదైన అద్భుతమైన ఘనతన్న. ఈ సందర్భంగా మీకు ఒక చిరు సత్కారం మా వైపు నుంచి. అన్నగారు ప్లీజ్ అందుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నయ్య. ఇది చిరు కానుక. ఎందుకంటే నిజంగా మీరు సాధించింది గొప్ప ఘనత. ఏం చేస్తారనే దాని ద్వారా మీరు చేయబోయే గొప్ప పని ఏంటి? ప్రధానంగా ఏంటంటే అంతరించిపోతున్నటువంటి ఈ కళలను ఓకే. ఏ విధంగా బ్రతికించుకోవాలి, వండర్ఫుల్. ఈ కళలు నువ్వు నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళ జీవితాలను ఏ విధంగా మెరుగుపరచాలి. రైట్. వావ్. ఇప్పుడు ఆధునిక సమాజంలో ఉన్నటువంటి ఈ యువతకు ఈ కళలను ఏ విధంగా దగ్గరికి చేర్చాలి, రైట్. ఈ కళలను శాశ్వతంగా ఎలా భద్రపరచాలి అనేటువంటి దాని మీద మేము సలహాలు, తర్వాత మా యొక్క అభిప్రాయాలు ఇవన్నీ కూడా జిల్లాల వారీగా ఎవరెవరు ఏ కళల మీద బ్రతుకుతున్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉంది, అంతరించిపోతున్నాయా ఈ కళలు, దీన్ని ఎట్లా బ్రతికించాలి అనేటువంటి దాని మీద నోట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం, సో వాళ్ళకి పంపించడం, విజిట్ చేస్తాం. అద్భుతం. మీ ఖ్యాతి హస్తిన దాకా చేరిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది అనుకోకుండా వచ్చింది. అద్భుతం. సో మీరు అనుకున్నట్టుగా అద్భుతంగా కళల్ని బతికించేందుకు మీరు నిజంగానే చేస్తారు. ఎందుకంటే మీరు కళాకారుల ఇష్టమైన సబ్జెక్ట్ నాకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అద్భుతం అన్నయ్య. వండర్ఫుల్. సో ఇక ప్రధాన అంశంలోకి వెళ్దాం, మన కర్మ సిద్ధాంతం గురించి. అనే ఇప్పుడు కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడే ముందు, అంటే ఇది అందులో భాగమో నాకు తెలీదు, కార్యకారణ సిద్ధాంతం అంటే ఏంటన్నయ్య? కార్యకారణ సిద్ధాంతము అంటే ఇది ఈ విశ్వం, ఈ ప్రకృతి తనకు తాను తయారు చేసినటువంటి చట్టం. ఓకే. ఇది మనుషులు చేసినటువంటి చట్టం కాదు. గొప్ప మాట. దీన్ని కార్యకారణ సిద్ధాంతం అంటాం. ఇంగ్లీష్లో ది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. ఓకే. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే. ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు ఇంకొక సంఘటనకు ఒక సంబంధం ఉంటుంది. ఓకే. ఓకే. ఏ సంఘటన కారణం లేకుండా జరగదు. ఏ సంఘటన యాదృచ్ఛికంగా, అనాలోచితంగా, అనుకోకుండా జరగడం అంటే ప్రతి సంఘటన జరిగింది అంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఓకే. నిన్న నువ్వు చేసిన కార్యం ఈరోజు కారణం అవుతుంది, ఈరోజు కారణం మళ్ళీ రేపు కార్యం అవుతుంది. ఓకే. ఓకే. సో ఈ విధంగా కార్యకారణ సిద్ధాంతం నీకు ప్రతి సంఘటనతో ముడిపడి ఉంటుంది. ఓకే. ఇది ఒక అద్భుతమైనటువంటి విశ్వ చట్టం. ఈ చట్టము, ఈ కార్యకారణ సిద్ధాంతం అనేటువంటిది నువ్వు నమ్మినా నీకు వర్తిస్తుంది, నువ్వు నమ్మకపోయినా వర్తిస్తుంది. నువ్వు క్రైస్తవుడు అయినా నీకు వర్తిస్తుంది, నువ్వు ముస్లిం అయినా నీకు వర్తిస్తుంది, నువ్వు యూదు అయినా నీకు వర్తిస్తుంది. నీకు తెలియదు అంతే, నువ్వు నమ్మలేదు కాబట్టి సిద్ధాంతం నీకు తెలియదు. ఓకే. ఈ సిద్ధాంతం ఈ సృష్టిలో పుట్టుక జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. రైట్. ఇది నాకు నిజంగా చాలా ఇష్టమైన ప్రశ్న. ఎప్పటి నుంచి నా మనసును తొలుస్తుంది అన్నయ్య. ఏమంటారంటే పునర్జన్మల నమ్మేవాళ్ళు, మన భారతీయ సనాతన ధర్మం పునర్జన్మ ఉంది అని నమ్ముతుంది. కాబట్టి జన్మలు ఉంటాయి, మళ్ళీ జన్మలు ఉంటాయి. ఏదన్నా మనం కర్మ చేస్తే ఆ కర్మను అనుభవించడానికి ఇంకొక జన్మ ఎత్తాలా అంటుంది. అవును. మరి ఏ కర్మ చేయకుండా మొదటి జన్మ ఎలా వచ్చింది అసలు మనకి? ఇది నన్ను కూడా చిన్నతనంలో బాగా వేధించిన కదా. చాలా మంది ప్రశ్న వేస్తే సమాధానం కనపడదు. నాకు ఏం చేయకుండా మొదటి జన్మ ఎందుకు వచ్చింది? ఇది ఒక అద్భుతమైనటువంటి క్వశ్చన్. దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మానవ జన్మ తీసుకోకముందు అనేక పక్షులు, జంతువుల జన్మలలో బ్రతుకుతాం. ఓకే. ఓకే. జంతువులు, పక్షులు అంటే అపార్ట్ ఫ్రమ్ హ్యూమన్, మనిషి కాకుండా మిగిలినటువంటి వాటికి ఓకే ఈ ఆత్మలు ఉండవు. ఓకే. నువ్వు ఆ జన్మలన్నీ తీసుకొని నువ్వు పరిపక్వత చెంది నీవు ఒక అర్హత సంపాదించుకున్న తర్వాతే మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ సడన్గా నీకు ఊరికే రాదు. ఆ జన్మలన్నీ తీసుకొని ఆ జన్మల తర్వాత నువ్వు పరిపక్వత చెంది అర్హత పొందిన తర్వాతే మానవ జన్మ వస్తుంది. ఓకే. మొదటి మానవ జన్మలో నీకు ఈ కర్మ ఇది వర్తించదు నీకు.
అచ్చా, కర్మశేషం ఉండదు. ఓకే. అయితే మనిషి పుట్టిన తర్వాత కర్మలు మొదలవుతాయి, మొదటి జన్మతో మొదలవుతాయి. అచ్చా అచ్చా, ఓకే ఓకే. అంతవరకు నువ్వేవే పక్షులు, జంతువులు వాటి రూపాల్లో నువ్వు బ్రతికి ఉంటావు. కానీ పరిపక్వత చెంది అర్హత పొందిన తర్వాత నువ్వు మనిషిగా జన్మిస్తావు. మనిషిగా జన్మించినటువంటి మొట్టమొదటి జన్మలో నీకు కర్మశేషం ఉండదు. ఇక్కడ మొదలవుతుంది. ఓకే ఓకే. ఇక్కడి నుంచి నువ్వు మంచో చెడో ఏదో ఒకటి చేసుకుంటూ పోతావు. దాని వల్ల నీకు ఈ కర్మలు మొదలవుతాయి. అచ్చా అచ్చా, ఈ చాప్టర్ మొదలవుతుంది. అబ్బా. ఆస్తులకు వారసులు ఉన్నట్లు కర్మలకు వారసులు ఉండరు. ఓకే, మనమే అనుభవించి తీరాలి. ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి. ఓకే. నీవు ఏం చేస్తావో అదే నీకు తిరిగి ఇవ్వబడుతుంది. నీవు ఏదైతే ఇస్తావో అదే నీకు లభిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతం. ఓకే. దీని మీద మన ఋషులు చేసినంత పరిశోధన ఏ మతంలో చేయలేదు, జరగలేదు. అవును, వాళ్ళదంతా వితండవాదం. అవును. ఇది సైంటిఫిక్గా ఆలోచన చేసి నిరూపించబడ్డ శాస్త్రం, సత్యం. మన పెద్దలు అప్పుడప్పుడు అంతా నా ప్రారంభం రా అంటారు. అంటే ఏంటన్నా? ప్రారంధం అంటే కర్మలు 3 రకాలు ఉన్నాయి. ఓకే. ఒకటి సంచిత కర్మ. ఓకే. సంచిత కర్మ అంటే గతంలో నువ్వు చేసినటువంటి కర్మ, ఏది గత జన్మలోనో లేకపోతే నిన్న మొన్న చేసినటువంటిదో. ఓహో. 2 రకాలు ఉన్నాయి. గత జన్మలో చేసిండొచ్చు, లేదా ఒక నెల కిందట చేసిండొచ్చు. ఓకే. దీన్ని సంచిత కర్మ అంటాం. ఓకే. ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి కర్మలను ఆగామి కర్మలు అంటాం. అచ్చా, నడుస్తుంది వర్తమానంలో చేస్తున్నటువంటి కర్మలను ఆగామి కర్మలు అంటాం. ఈ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి నువ్వు పరిపక్వత చెందుతావే, అప్పుడు ప్రారంభ కర్మ వస్తుంది. దీన్నే ప్రారంభ కర్మ అంటాం. ప్రారంభ కర్మ అంటే నువ్వు చేయంగా దాని ఫలితం అనుభవించడమే ప్రారంభ కర్మ. ఇది నా ప్రారంభం అంటాం. అవును, అదే మన పెద్దలకు అంత తెలుసా? వాళ్ళు అంటుంటారు అంతా నా ప్రారంభం రా, ఏం చేస్తావని అలవోకగా చెప్పేస్తుంటారు వాళ్ళు. ఇక్కడ చూడండి, రాముడు, లక్ష్మణుడు, సీత వీరు 3 అడవులకు పోయారు. ఇది వాళ్ళ ప్రారంభం. ఓహో. పాండవులు అడవులకు పోయారు, అది వాళ్ళ ప్రారంభం. ఇకపోతే గుల్జారి లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, మన్మోహన్ సింగ్ వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ ప్రయత్నించకుండానే ప్రధానమంత్రులు అయ్యారు. అది వాళ్ళ ప్రారంభ కర్మ. అట్లా మంచి కూడా ఉంటుంది. ప్రారంభ కర్మ మంచి కూడా జరగవచ్చు. అంటే వాళ్ళు గతంలో చేసుకున్న పాపపుణ్య ఫలితం అనుభవించడానికి చేరుకున్నటువంటి ఈ దశను ప్రారంభ కర్మ అంటారు. ఓకే 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 ఓకే, వండర్ఫుల్.